కుబేర యోగం వీరిని కోటీశ్వరులను చేస్తుంది. మీ రాశి ఉందో లేదో చూసుకోండి. జ్యోతిష శాస్త్రంలో బృహస్పతి సంచారాన్ని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. సంవత్సరానికి ఒకసారి గురువు తన పరివర్తనను మారుస్తాడు. ఇప్పుడు మే 1న ప్రవేశించిన గురువు వచ్చే ఏడాది మాత్రమే పరివర్తనం చెందుతాడు. అలాంటి సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం దరిద్రం పట్టినట్లు పడుతుంది. వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. 12 ఏళ్ల తర్వాత బృహస్పతి వృషభరాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అయితే కుబేర యోగం కొన్ని రాశివారికి బృహస్పతి సంక్రమించిన వెంటనే ఏర్పడుతుంది. దీనివల్ల వచ్చే ఏడాది వరకు ఈ రాశుల వారికి ధన సమస్యలు పెద్దగా ఉండకపోవచ్చు. గురుగ్రహ సంచారం వల్ల ఏర్పడిన కుబేర యోగం సింహరాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. పారిశ్రామిక రంగంలో విదేశీ కాంట్రాక్టులు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. బృహస్పతి అనుకూల ప్రభావం వల్ల మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. బృహస్పతి కన్యారాశికి సంచరించడం వల్ల కుబేర యోగం కలుగుతుంది. మీ తాత్కాలికంగా నిలిపివేయబడిన పని మళ్లీ ప్రారంభమవుతుంది. కార్యాలయంలో పదోన్నతి పొందేందుకు అనేక ముఖ్యమైన పనులను చేపట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సంపద, సంతోషం లభిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు పెరగవచ్చు. సంతానం ద్వారా శుభవార్తలు అందుతాయి. కీర్తికి అధిపతి అయిన బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా కుబేర యోగం ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. అందుకే మీరు మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకుని మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలం. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.